మిత్రులారా, మానవ పరిణామానికి, దాని విలువకు, దాని సారానికి ఒక రూపాన్ని ఇస్తాను ఈ పుస్తకం. ఈ ప్రపంచ పటం మొత్తాన్ని చుట్టి రావాలనుకున్నప్పుడు మొట్టమొదటిగా నువ్వు వెళ్ళవలసింది గ్రంథాలయంలోకి అని అంటారు. మరొక అంశం ఏంటి అంటే, నాకు ఇంతవరకు నేను ఎన్నడూ చూడని పుస్తకం ఇస్తే అదే నాకు అత్యంత ఆత్మీయమైన మిత్రుడు, ప్రాణ స్నేహితుడు అని చెప్పేసి లింకన్ అంటాడు. ప్రతి సినిమాకు మొట్టమొదటి $100,000 వచ్చిన ఐకాన్ని పూర్తిగా ఖర్చు పెట్టి పుస్తకాలే కొన్న వ్యక్తి చార్లీ చాప్లిన్. పుస్తకం ఉన్న చోట అద్భుతమైనటువంటి నాగరిక విలువ ప్రయాణం కొనసాగుతుంది. ఉరి శిక్ష గురయ్యే క్షణాల ముందు వరకు కూడా భగత్ సింగ్ పుస్తక పటంలోనే మునిగిపోయిందనే విషయం మనందరికీ తెలుసు. అదొకటే కాదు, మానవుడు సృష్టించుకున్న వాటిలో అత్యంత విలువైనది ఏంటి అని అడిగితే ఆల్బర్ట్ ఐన్స్టైన్ ఎవరైనా సరే ఆలోచించకుండా పుస్తకమే మానవుడు సృష్టించిన అత్యున్నతమైనటువంటి ఉత్పాదకత ఏదైనా ఉంది అంటే పుస్తకమే అని ఆల్బర్ట్ ఐన్స్టైన్ అంటాడు. వీటన్నిటి పరిణామాల రీత్యా పుస్తకం ఒక అద్భుతమైన సృష్టి, మానవుడి నాగరిక విలువ ప్రయాణం ఉన్నదని మనకు అర్థమవుతుంది. అట్లాంటి పుస్తకాల పండుగ మన హైదరాబాదు, మన దక్కని సంస్కృతికి పునాది అయిన ప్రాణప్రదమైన మన హైదరాబాదులో లక్షలాది పుస్తకాలతో, వేలాది మంది రచయితలతో కూడిన అద్భుతమైనటువంటి పుస్తకాల పండుగ మన హైదరాబాద్లో జరుగుతుంది. రేపు ఈ నెల 19 నుంచి 29 వరకు ఈ 10 రోజుల పాటు ఓ అద్భుతమైనటువంటి సాంస్కృతిక సంబంధ వినిమయాలు కొనసాగుతాయి. కళ, సంస్కృతి, పుస్తకం, సాహిత్యం ఈనాటి కాలంలో మన జీవితాన్ని ప్రభావితం చేసే, ప్రేరణపరిచే, మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని విడమర్చి చెప్పగలిగే సంపూర్ణమైనటువంటి ఒక వాతావరణం మన హైదరాబాదు బుక్ ఫెయిర్ లో ఒకే గొడుగు కింద ఉంటుంది. రండి, మనమంతా అక్కడే కలుద్దాం. 19 నుంచి 29 వరకు ఆ అద్భుతమైనటువంటి రచయితలతో, అద్భుతమైన పుస్తక ప్రియులతో, అద్భుతమైనటువంటి దక్కని వంటకాలతో, అద్భుతమైనటువంటి సంగీత స్వరాల మధ్య మనమంతా ఆత్మీయ అలంకరణ చేసుకుందాం, కరచాలనాన్ని కొనసాగించుకుందాం. గతం కంటే ఓ అద్భుతమైనటువంటి మానవ విలువల్ని మళ్ళీ పెంపొందించుకోవడంలో మనం కూడా ఒక భాగస్వాములు అవుదాం. తప్పకుండా మీరు మీ పిల్లలతో, పాఠశాల విద్యార్థులతో, యువకులతో కొత్త తరాన్ని ఈ కాలంలో ముడివేద్దాం. కాస్తంతైనా ఈనాటి ఒక బలవంతమైన సాంకేతిక కాలంలో మళ్ళీ అసలైనటువంటి స్నేహితులుగా, మనుషులుగా, హృదయం ఉన్నటువంటి ప్రాణుల దగ్గరికి, పుస్తకాలుగా ఉన్నటువంటి వాటి దగ్గరికి మనమంతా చేరుకుందాం. తప్పకుండా మీరందరూ రండి. ఆ 10 రోజులు అందరం అక్కడే తెలంగాణ సాంస్కృతిక వాతావరణాన్ని ప్రపంచ స్థాయిలో చాటి చెప్తాం. ప్రపంచ మానవీయ గుణాల్ని వ్యక్తీకరించుకుందాం. తప్పకుండా వస్తారు కదా. థ్యాంక్ యూ.